విశాఖలో పర్యాటక శోభ తాండవిస్తోంది. బీచ్లు, హిల్స్, వ్యాలీస్, వాటర్ ఫాల్స్ ఎక్కడ చూసినా జనమే జనం. వేల సంఖ్యలో వచ్చిన సందర్శకులతో టూరిజం కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ఇయర్ ఎండ్ రష్తో ఆంధ్ర ఊటీ అరకు వ్యాలీ జామ్ ప్యాక్ అయింది. ఘాట్ రోడ్డులో వాహనాల రద్దీ అధికం కావడంతో పోలీసులు దాన్ని వన్ వే చేశారు. టూరిజం డెస్టినేషన్ విశాఖలో సీజనల్ రష్ కుమ్మేస్తోంది. ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఊహించని స్థాయిలో సందర్శకుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగాల్, ఒడిషా, ఛత్తీస్గఢ్ నుంచి టూరిస్టులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దసరా తర్వాత తిరిగి వెళ్లిపోయే బెంగాలీలు ఈసారి ఇయర్ ఎండ్ కోసం తరలి రావడం కొత్త క్రేజ్. ఓ ఫ్యామిలీ బైక్ మీద కలకత్తా నుంచి వైజాగ్ వరకు ట్రావెల్ చేసి వచ్చిందంటే పర్యాటకంలో వైజాగ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. मैं सेकंड बार अभी हो रहा है भाईजाग में। पिछली बार भी बाइक लेकर आया था पर दोस्तों के साथ। इस बार मैं फैमिली लेकर आया, मैं, मेरा बीवी और मेरा बच्चा, 2 साल का बच्चा। हम कैसे आपका फीलिंग है ये बाइक में घूमने के लिए? आपका फीलिंग बोलिए। बहुत अच्छा लग रहा है। క్రిస్మస్ హాలిడేస్ తర్వాత సాగర తీరాల్లో ఇసుకేస్తే రాలడం లేదు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఎక్కడ చూసినా పర్యాటకుల జోషే. వ్యూ పాయింట్, విఎంఆర్డీఏ, టూరిజం పార్కులు నిండిపోయి కనిపిస్తున్నాయి. సబ్మెరైన్, TU-142 మ్యూజియం వంటి చోట్ల భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి వచ్చిన టూరిస్టులు థ్రిల్ ఫీల్ అవుతున్నారు. దీంతో వీలైనంత ఎక్కువ సమయం పబ్లిక్ పార్కులు తెరిచి ఉంచాలని విఎంఆర్డీఏ ఆదేశించింది. కరీంనగర్ నుండి వచ్చాము, 2 డేస్ అవుతుంది. నిన్న ఆర్కే బీచ్ చూసాము. సబ్మెరైన్ దగ్గర కూడా చాలా రద్దీగా ఉంది. 1 కిలోమీటర్ లైన్ ఉంది. అండ్ ఈ రోజు ఇక్కడ కైలాసగిరి చూడడానికి వచ్చాము. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర కూడా చాలా 1 కిలోమీటర్ లైన్, ఎక్కడ చూసినా 1 కిలోమీటర్ లైన్ ఉంది. నార్త్ సైడ్ వాళ్ళు చాలా మంది వచ్చారు ఇక్కడికి. అండ్ జిప్ లైన్ కానీ ఇక్కడ చూడడానికి అన్ని చాలా బాగున్నాయి, బట్ రద్దీ ఎక్కువగా ఉంది. విశాఖ పర్యాటకంలో కొత్త క్రేజ్ స్కై వాక్. కైలాసగిరిపై 50 మీటర్ల పొడవైన ఈ గాజు వంతెన దేశంలోనే పొడవైనది. సముద్ర మట్టానికి 862 అడుగుల ఎత్తులో ఉన్న కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జి మీద నడిచేందుకు జనం ఎగబడుతున్నారు. ఇక్కడ సందర్శకులను కంట్రోల్ చేయడం సమస్యగానే మారింది. స్కైవాక్తో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉండడంతో యువతీ యువకుల్లో హుషారు రెట్టింపయింది. అరకులోయ పర్యాటకం ఊహించని రద్దీ ఎదుర్కొంటోంది. గతం కంటే దాదాపు రెట్టింపు సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. జనవరి 2వ వారం వరకు దాదాపు ఇదే స్థాయిలో హడావుడి నెలకొనే ఛాన్స్ ఉంది. బొర్రా కేవ్స్, చాపరాయి, పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, కటికి వాటర్ ఫాల్, వుడెన్ బ్రిడ్జిల దగ్గర రద్దీ విపరీతంగా నెలకొంది. ఎటు చూసినా పర్యాటకులు, వారి వాహనాలతో అరకులోయ పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. ఘాట్ రోడ్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అరకు ఘాట్ రోడ్ను వన్ వేగా ప్రకటించారు. విశాఖ నుంచి అరకు వచ్చే వాహనాలను మాత్రమే ఘాట్ రోడ్లో అనుమతిస్తున్నారు. అరకు నుంచి విశాఖ వెళ్లే వాహనాలను పాడేరు మీదుగా మళ్లిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం వరకు వుడెన్ బ్రిడ్జిని మూసివేయించారు. ప్రతిరోజు 3 నుంచి 7 గంటల వరకు సందర్శకులకు అనుమతి కల్పించనున్నారు. అరకు ఘాట్ రోడ్లో అవసరమైన ప్రదేశాలలో పోలీసులను ఏర్పాటు చేసి ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు. అరకు అంటేనే టూరిజం ట్రైన్కు క్రేజ్. అనంతగిరి అడవులు, గాలికొండ అందాలను చూస్తూ టన్నెల్స్ మధ్య నుంచి సాగిపోయే ప్రకృతి ప్రయాణం ఒక్కసారైనా చేయాల్సిందే. విశాఖ, కిరండోల్ మధ్య ప్రయాణించే అరకు టూరిజం రైలు ఊహించని తాకిడిని ఎదుర్కొంటోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా విశాఖ నుంచి అరకుకు ప్రత్యేక రైలు నడుస్తోంది. ఈ స్పెషల్ ట్రైన్ ఉదయం 8 గంటలకు విశాఖలో స్టార్ట్ అయి మధ్యాహ్నం అరకు చేరుకుంటుంది. అక్కడ 2 గంటలకు బయలుదేరి సాయంత్రానికి విశాఖ చేరుతుంది. పర్యాటకుల తాకిడి పెరగడంతో హోటళ్లు, సర్వీస్ అపార్ట్మెంట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. స్టార్ హోటళ్లలో గరిష్టంగా 25,000 రూపాయలకు పైగా రూమ్ కోసం ఛార్జ్ చేస్తున్నారు. అరకు, పాడేరు వంటి చోట ప్రైవేట్ రూమ్స్తో పాటు ఇటీవల పర్యాటక అభివృద్ధిలో భాగంగా ప్రమోట్ చేసిన హోమ్ స్టేలు నిండిపోయి కనిపిస్తున్నాయి. ఇక టెంట్ల దగ్గర యూత్ హుషారు హోరెత్తిపోతోంది. సంక్రాంతి దాటే వరకు ఈ రష్ కొనసాగుతుందని అంచనా వేస్తోంది పర్యాటక శాఖ.